ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ సారీ వస్తుంది కదా దాని బ్లౌజ్ మీద ఇలాగా ఎంబ్రాయిడరీ ప్రింట్ వచ్చేసి ఇలా మార్కింగ్ కూడా చేసేసి వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఇటువైపు ఖాళీ ఉంటుంది సైడ్ ఖాళీ ఉంటుంది దాని తర్వాత దానికి పక్కన చేసి ఫ్రంట్ గాని బ్యాక్ సైడ్ ఇది చూసారా బ్యాక్ సైడ్ వచ్చింది ఈ రకంగా మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది నార్మల్గా వచ్చేది అయితే కనుక మనం మార్కింగ్ అంటే కొలతలు కొలుచుకుని మార్కింగ్ చేసుకుంటాం పొడవు ఎంత వెడల్పు ఎంత అన్నది కానీ ఈ బ్లౌజ్కి అయితే కనుక ఆల్రెడీ మనకి ఇలాగ రెండు పీసుల కింద వస్తుంది మధ్యలో ఈ పీస్ మనకి జాయింట్ వస్తుంది అనమాట ఒకవైపు ఫ్రంట్ ఒక చెయ్యి ఒకవైపు ఏమో బ్యాక్ ఒక చెయ్యి ఈ రకంగా వర్క్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది కూడా నార్మల్గా మన బ్లౌజులు మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవడం వచ్చు అని అనుకునే వారికి ఇది ఒకవేళ ఎలా కట్ చేసుకోవాలని తెలియకపోతే కనుక ఈ వీడియో చూస్తే కనుక కంపల్సరీగా మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ రకంగా మనం ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్కి ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ లైనింగ్ మనం కటింగ్ చేసుకోవాలి కదా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన ఈ లైనింగ్ పీస్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కోరంచులు మనకి ఆపోజిట్ సైడ్ వచ్చేయి ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ మన వైపు ఉంది ఒక ఫోల్డింగ్ రెండు ఓపెన్ పీస్లు మనకి ఆపోజిట్లో ఉంటాయన్నమాట కింద మనకి ఎక్కడైనా ఏమైనా వంకర్ టింకర్గా ఉంటే కనుక దాన్ని కటింగ్ చేసి తీసేసుకోండి ఇప్పుడు స్ట్రైట్గా అయిపోయింది కదా ఇప్పుడు నీట్గా ఇలా క్లాత్ని పెట్టేసుకొని దీని తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా మార్కింగ్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పానండి మీకు బ్యాక్ సైడ్ కటింగ్ చేసినప్పుడు ఆ ఆర్మ్ రౌండ్ని ఈ రకంగా మనం ఇంచీ టేప్తోని కొలుచుకోవాలి ఈ రౌండ్ అంతా ఎంత ఉన్నది అని మనకి 11.5 వచ్చింది అంటే 1 ఇంచు తగ్గించుకుని 10.5కి పెట్టుకోవాలి ఎవరు బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ రౌండ్ కొలుచుకుని దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇది 10.5 అంటే కనుక కనీసం ఒక 2 ఇంచులైనా సరే సైడ్ని తగ్గింది ఇప్పుడు ఇది మనం ఈ వెడల్పు అనేది ఫోల్డింగ్ నుంచి ఓపెన్కి వస్తుంది అనమాట ఇప్పుడు మనం పొడవు అన్నా సరే కనీసం సరిపోయిందా లేదో చూద్దాం 9.5 పొడవు కావాలి అంటే 10.5 ఒకటి యాడ్ చేసుకుని 10.5 పెట్టుకోవాలి అంటే 9.5కి 1 ఇంచు ప్లస్ చేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి మీకు పొడవు ఎంత కావాలనుకుంటే దానికి 1 ఇంచు కలుపుకోండి నేను 10.5కి ఇలాగ పొడవు తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ పీస్ని ఇలా కట్ చేసి తీసేస్తాను మనకు కావాల్సింది ఈ కిందది మనకు పైన మనకి మిగిలింది కదా దాన్ని ఇలా పక్కన వేసుకోండి చూస్తున్నాను కదా నేను ఫస్ట్ 2 పీసులు మాత్రమే 2 పొరలు ఉన్నదాన్ని తీసుకున్నాను తీసుకుని ఇక్కడ ఒక 1 ఇంచు మనకి ఈ ముక్క అంటే హ్యాండ్ది ఈ అంటే మనకి మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా అది జాయిన్ చేసినప్పటికి మనకి ఒక 1 ఇంచు పోద్ది కాబట్టి ఇలా ఉంచంటే 1 ఇంచు మీరు మార్కింగ్ చేసేసుకోండి ఈ మార్కింగ్ మీదకి ఇలాగ మన హ్యాండ్ పీస్ని ఇలాగ పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఫోల్డింగ్ నుంచి మనకి ఇక్కడికి వెడల్పు పెరిగింది కదా ఇప్పుడు మనకి కావాల్సిన వెడల్పు 10.5 కాబట్టి 10.5కి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి 10.5కి ఈ రకంగా కింద నుంచి కూడా మార్కింగ్ పెట్టేసుకుని పైనుంచి కిందకి ఇలా గీత గీసేసుకోండి దీని తర్వాత మనకు ఓపెన్ వైపు నుంచి పైనుంచి కిందకి 3.5 ఇంచులకి చంకదింపు పెట్టుకోవాలి ఏ సైజు వాళ్ళైనా సరే 3.5 పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ మీకు ఎల్బోయే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కటింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఇక్కడ కూడా పెట్టుకోవాలి 2 ఇంచీలు మార్జిన్ నేను పెట్టాను కాబట్టి హ్యాండ్స్ కూడా 2 ఇంచీలే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీసిన తర్వాత లోపల వైపుకి ఫోల్డింగ్ నుంచి ఇలా 2 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఇలాగా షేప్ ఇచ్చేసుకోవాలి చూస్తున్నారు కదా కర్వ్ ఇలా తిప్పామంటే కనుక కర్వ్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనమాట కదలకుండా కరెక్ట్గా ఈ 6 ఇంచు దగ్గరికి ఇలాగ ఈ ఎండింగ్ పాయింట్ అనేది ఉండేటట్టు చూసుకుని ఈ రకంగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ లూజ్ ఎంత అనేది తెలియాలి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు 6.5 ఇంచీలకి ఇక్కడ పెట్టుకొని అదే ఎక్స్ట్రా మార్జిన్ మళ్ళీ 2 ఇంచీలు ముందుకి పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా మార్జిన్ నుంచి ఇక్కడికి ఈ రకంగా మార్కింగ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోండి దాని తర్వాత ఇలా ఫిట్టింగ్ మార్కింగ్ నుంచి ఈ ఫిట్టింగ్ మార్కింగ్ కూడా ఇలా లైన్ గీసుకుంటే మనకు తెలుస్తుంది అక్కడికి ఫిట్టింగ్ వస్తుంది అని ఇప్పుడు మనం ఇలా కింద ఏమన్నా కనుక ఎక్కువ తక్కువలు ఉంటే అది ఇలా సైజ్ చేసుకుని ఎక్కడైతే మనం లైన్ గీసుకున్నామో అదే రకంగా ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా ఇలా కట్ చేసేసుకోండి ఇది పీస్ వేర్ కాబట్టి కదులుతూ ఉంటుంది అలాగే ఇది కూడా ఇలా కర్వ్ తిప్పేసుకోండి ఇప్పుడు మనకి ఎల్బో హ్యాండ్స్ కరెక్ట్గా మనకి రెడీ అయిపోయినాయి చూస్తారు కదా ఈ రకంగానే ఇది 2 పీసులు కాబట్టి మనం ఇంకొక 2 పీసులను తీసుకుని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక్క వైపు మాత్రం ఒక ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ కట్ చేసేసుకుంటే 2 వైపులా అంటే 4 కూడా ఓపెన్ ఉంటాయి అన్నమాట ఇలా మధ్యలో కూడా కట్ పెట్టుకోండి దాని తర్వాత ఇంకొక 2 పొరలు తీసుకుని
ఇలా మనం ఇప్పుడు కటింగ్ చేసిన పీస్ని ఇలా పెట్టుకుని ఇలా కట్ చేస్తారు అంటే కనుక ఇది కూడా రెండో చేతికి వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా 4 ముక్కలు కత్తిరించుకుంటే 4 కూడా చేతికి అటువైపు ఇటువైపు కలిపి 4 పడతాయి కాబట్టి మనకి ఇప్పుడు సరిపోతాయి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పట్టుకొని మనం ఇక్కడ ఇది చూడండి ఇలా సరిపోద్ది మనకి. కరెక్ట్గా మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా మీకు ఇది కటింగ్ వచ్చేస్తుంది అనమాట. మనం ముక్కలు అతికించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా అతికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఖర్చుల్లో కట్ట పోతాయి కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్ని ఇలా తీసుకోండి. తీసుకుని సెంటర్ పాయింట్కి ఇలాగా సెంటర్ తీసుకోండి. ఇలా కరెక్ట్గా ఇలా కింద వరకు కూడా ఇలా సెంటర్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఇది సెంటర్ పాయింట్ అనేది. ఇంకొకటి వచ్చేసి మనం ఇది కుట్టడానికి ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదిలి ఇలా ఒక లైన్ పెట్టుకోండి. ఏమైనా చేతి కన్నా కింద ఏమన్నా ఎక్కువగా క్లాత్ ఉంటే కనుక ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే అది మనకి సరిపోద్ది అనమాట. మనకి ఈ వర్క్ ఇచ్చింది మనకి కరెక్ట్గానే కింద నుంచి పైకి ఎంత ఉన్నా పర్లేదు, అంతే తప్ప సెంటర్లోని కింద ఎక్కువగా ఖాళీ వచ్చేసి ఉంటే బాగోదు. ఇప్పుడు ఇది తీసుకుని ఇది చూసారా ఇక్కడ సైడ్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్ అన్నది ఈ లైన్ దగ్గరికి ఉండాలన్నమాట. ఈ లైనింగ్ మీద కూడా సెంటర్ పాయింట్ అనేది గీసేసుకుని ఈ సెంటర్ కలిసేటట్టు కింద వైపు అదే రకంగా పై వైపు సెంటర్ కలిసేటట్టుగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజ్కి ఎక్కువగా హెవీగా క్లాత్ ఇవ్వరు. మీకు ఎంతైతే వెడల్పై హ్యాండ్ ఉందో అంతా వచ్చేస్తే సరే. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా నాకు ఇంకా ముక్క అతికించేటప్పటికి ఇటువైపు ముక్కలు అతికించేటప్పటికి ఇంకా తక్కువ అవుతుంది. అవన్నీ కూడా తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఫస్ట్ మన దగ్గర హ్యాండ్ పీస్ ఇంతే బ్లౌజ్ పీస్ ఇంతే ఉంది కాబట్టి అంతే కటింగ్ చేసుకోవాలి. కదలకుండా ఉండాలి అంటే కనుక ఇలాగ పిన్స్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఎలాగైతే ఉందో కింద లైన్ మాత్రం పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోండి ఈ రకంగా. దాని తర్వాత పైనుంచి కొద్దిగా రఫ్గా తీసుకున్నా సరే పర్లేదు. ఇప్పుడు ఇది ఎలా హ్యాండ్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది అది కూడా నేను చూపిస్తాను. లేదంటే కనుక స్టిచ్చింగ్ మీకు అర్థం కాదు. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా ఇటువైపు తీసుకుని ఇదే పీస్ని చూసారా వర్క్ పీస్ ఉంది కదా ఇలా సెంటర్ పాయింట్ తీసుకుని మనం బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసాం కదా అదే పీస్ని దీని మీద పెట్టి మనం కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రకంగానే ఇక్కడ కింద బార్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వర్క్ది ఇలాగ తీసుకుని కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకుని ఇప్పుడు ముందు కటింగ్ చేసుకున్న హ్యాండ్ పీస్ ఎలాగైతే ఉందో అలాగే ఇలా పిన్నులు పెట్టుకుని మిగతాది కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కూడా ఇలా పిన్నులు పెట్టేసుకున్నారు అంటే కనుక కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చక్కగా మనకి ఫస్ట్ ఎలాగైతే కటింగ్ ఉందో అదే రకంగా కింద మాత్రం కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. కిందది రఫ్ కటింగ్ చేశారనుకోండి మనకి అంచు అనేది తెలియదు అనమాట. పైది మనకి రఫ్ తీసుకున్న కింద మాత్రం ఇలా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే లైనింగ్ పీస్ మనం ఒరిజినల్ కటింగ్ చేసాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అనమాట. కింద వైపుకి వచ్చేటప్పుడు ఫినిషింగ్ కావాలి కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా తీసుకుని స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి, ఎలా జాయింట్స్ అతికించుకోవాలి, ఒక హ్యాండ్ పీస్ సరిపోకపోతే ఏం చేయాలనేది నేను చూపిస్తాను. ఇది చూడండి ఒక హ్యాండ్ నేను చూపిస్తాను చూడండి. ఈ 2 పీసులు మనకి ఒక హ్యాండ్కి వస్తాయి, ఇంకో హ్యాండ్కి 2 పీసులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తారు కదా ఈ 2 పీసులని నేను ఈ హ్యాండ్కి పెట్టేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక హ్యాండ్కి స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ 2నేమో రెండో హ్యాండ్కి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇది 2 ఉన్నాయి కదా ఇవి 2 ఇప్పుడు మనం పక్కన పెట్టేసి ఈ 2 పీసులని ఇలా ఓపెన్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి ఇలా పైనుంచి ఈ పీస్ని ఇలా పెట్టండి. వెడల్పుగా ఉన్నది పై వైపు ఉంటుంది, చిన్నగా ఉన్నది కింద వైపు వస్తుంది. అది మనకి తగ్గిన ముక్కను బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా లాక్ చేసుకుని ఒక పాదం ఖర్చు అంటే ఇలాగ కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత పైన ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసారు అంటే కనుక ఫినిషింగ్గాను ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే కుట్లు కూడా విడిపోకుండా ఉంటాయి అనమాట. అదే రకంగా ఇలాగ కింద కూడా స్ట్రైట్గా చేసేయండి. ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం రెండు వైపుల ముక్కలు కూడా అతికించేటప్పుడు కుట్లు 2 కూడా ఒకే వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. ఆ కుట్లు వైపు వచ్చేది రాంగ్ సైడు, కుట్లు బయటకు వచ్చేది కుట్లు లేనిది రైట్ సైడ్ అనమాట. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద ఏమన్నా లైన్ లేకపోతే కనుక కరెక్ట్గా ట్రిమ్మింగ్ చేసేసుకుని ఇలా ఒక మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకోండి 2 ఒకేలా ఉన్నాయా, ఎక్కడైనా వంకరు ఉన్నాయా అది కూడా సరి చేసేసుకోవడమే. దాని తర్వాత మనకి బ్లౌజ్ పీస్ ఉంది కదండి అది తీసుకోండి. ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పీస్కి సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్కి మనకి లైనింగ్ సెంటర్ పాయింట్ ఉండేటట్టుగా చూసుకుని కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇది చూస్తారు. ఇది సెంటర్ కదా ఈ సెంటర్కి మనకి లైనింగ్ సెంటర్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ రకంగా కుట్లు అనేవి మనకి పైకి కనిపిస్తూ ఉండాలి లైనింగ్వి. అలా కనిపిస్తే మనకి రివర్స్ చేసేటప్పుడు ఈ కుట్లు కూడా లోపల వైపుకి వెళ్ళిపోయి అంతా ఇంటర్నల్గా కనిపిస్తుంది అనమాట. ఇలా సెంటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకుని మీకు ఒకవేళ జరుగుతుంది అని అనుకున్నప్పుడు పిన్స్ పెట్టేసుకోండి. పిన్నులు పెట్టుకుని
స్టిచ్చింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా చూస్తున్నారా, పైన ఒకటి కింద ఒకటి ఇలా మధ్యలోనన్నా సరే ఒక పిన్ పెట్టినా సరే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఒక పాదం ఖర్చుతోని ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా కూడా పిన్లు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక పాదం ఖర్చుతోని రైట్ సైడ్ వైపు లైనింగ్ ఉంది. ఇప్పుడు ఇటువైపు ఇలా తిప్పారనుకోండి, మనకి వర్క్ అనేది ఎక్కడ వరకు ఉందని తెలుస్తుంది. ఈ సైడ్ లేదు కాబట్టి ఇలాగ లైన్గా తీసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మీకు ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కరెక్ట్గా లైన్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వర్క్ అంచంటే కుట్టుకుంటూ స్ట్రైట్గా వచ్చేయాలి. ఇలా రావడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్కి తిప్పినప్పుడు మీకు ఎక్కడ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కనిపించదు. వర్క్ ఉన్న దగ్గరికి కరెక్ట్గా మీకు బార్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా లాక్ చేసేసిన తర్వాత ఇలా దారాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి. దాని తర్వాత ఈ రకంగా పిన్స్ తీసేసుకోండి. మొత్తం పిన్స్ అన్నీ తీసేసుకోండి. పిన్స్ తీసేసుకుని ఇలా రివర్స్ చేశారు అంటే కనుక లైనింగ్ అనేది మనకి లోపల వైపుకి వెళ్ళిపోద్ది. దాని తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసుకోండి. దాని తర్వాత పైనుంచి ఈ రకంగా టాప్ స్టిచ్ చేసేసుకోండి. వర్క్ బ్లౌజ్ కాబట్టి టాప్ స్టిచ్ చేసినా సరే మనకి ఏమీ కనిపించదు అనమాట. ఒకవేళ అంచంటే ఏమన్నా మీకు పూసలు కానీ కుందన్స్ కానీ ఏదైనా వర్క్ ఉంటే కనుక సింగిల్ ఫుట్ని ఉపయోగించుకుని కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టు వేసేసుకోండి. దాని తర్వాత మనం రివర్స్ చేసినప్పుడు ఈ రకంగా రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూసారా, ఎక్కడ కూడా మనకి తక్కువ లేదు. చిన్నది జాయింట్స్ దగ్గర అంటే చంకల దగ్గర మనకి కొద్దిగా క్లాత్ అనేది తక్కువయ్యింది. అక్కడ మాత్రమే మనం కొద్దిగా బ్లౌజ్ని అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ రకంగా అంచులంటే కుట్టేసుకున్న తర్వాత మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది ఇలా కట్ చేసుకుని ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. చక్కగా ఎలా అయితే ఉందో మనకి లైనింగ్ ఒరిజినల్ కాబట్టి లైనింగ్ అంచు అంటే మిగిలినది ఏదైనా ఉంటే కనుక కట్ చేసుకోండి, లేకపోతే కనుక కట్ చేయవలసిన అవసరం లేదన్నమాట. దాని తర్వాత ఇక్కడ చిన్న పీస్ మనకి తక్కువైనప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇలాంటి సేమ్ బ్లౌజ్ పీస్ని తీసుకుని రైట్ సైడ్ వైపే ఇలా పెట్టి చక్కగా అంచంటే ఒక పాదం ఖర్చుతోని ఎంతవరకు తక్కువ ఉందో ఇలా కింద వరకు ఇలా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారనుకోండి, ఇది చాలా ఈజీగా మీకు పని అయిపోద్ది అనమాట. ఈ రకంగా కుట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది ఇలా పైనుంచి కూడా అంటే లోపల వైపు లైనింగ్ అంచంటే కుట్టేస్తే కనుక మనకి ఎంతవరకు కావాలో అంతా వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా కట్ చేసి తీసేయండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనకి మిగిలిన క్లాత్ అంటే ఏదైనా తక్కువ వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా మనం అటాచ్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఎక్కడైనా సరే మీకు కుట్టు కూడా కనిపించకుండా చక్కగా అటాచ్ అయిపోయింది. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీకు కటింగ్ చేసి వదిలేస్తే స్టిచ్చింగ్ మీకు అర్థం కాదని చెప్పేసి నేను పూర్తిగా మీకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా రెండు చూపించాను. ఇప్పుడు మనం రెండోది కూడా స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. రెండోది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగ అంచుల వైపు మనకి చేతుల వైపు సెంటర్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్ సమానంగా ఇలా పట్టుకొని ఈ రకంగా అంటే వర్కులు చూసారా రెండు కూడా లోపల ఉన్నాయి. రెండు హ్యాండ్స్కి లైనింగ్ పీసులు అనేవి బయటకు వచ్చాయి. ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇటువైపు అటువైపు కూడా లైనింగ్లు పైకి ఉన్నాయి. సరేనండి, ఈ రకంగా పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి 2 ఇంచులకి మనం ఇలా మార్కింగ్ పెట్టుకుని అటువైపు నుంచి మనం ఖర్చులకి ఒక 2 ఇంచులు కాబట్టి అక్కడ పెట్టుకుని ఇలా సెంటర్లో ఒక 1 ఇంచ్ కిందకి డౌన్ తీసుకుని ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మనం షేప్ ఇచ్చేసుకోవాలి. ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలాగైతే షేప్ ఇస్తారో ఇదే రకంగా మనకి లోత్ అనేది తీసేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ వైపు వస్తుంది అనమాట. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ రకంగా పట్టుకొని ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఒకవేళ ఎలా అయితే నేను స్టిచ్చింగ్ చేయలేను జారిపోద్ది అని అనుకున్న వాళ్ళు ఇలా అంచంటే ఒక కుట్టు వేసేసుకోండి. ఈ రకంగా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేదండి. దీని తర్వాత నార్మల్గా మనం బ్లౌజ్కి ఏ రకంగా అయితే హ్యాండ్ జాయిన్ చేస్తామో అదే రకంగా హ్యాండ్ జాయిన్ చేసేసుకోండి. సరేనండి, ఈ రకంగా వర్క్ హ్యాండ్ని తయారు చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.